పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆన్లైన్లో 161 చూపిస్తాం. కూడా పడింది. ఏమో
ఛాలెంజ్ ఊరికే తీరాలి అన్నది తీసుకున్న కరెంట్ అదొక లైవ్ పోతుంది అడుగు వైష్ణవికి సంబంధించినటువంటి అంత్యక్రియలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలోనే కొద్దిసేపటి కిందటే వైష్ణవి అంత్యక్రియలు పుట్టే మొత్తం ఊరంతా కూడా మాదాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఊరందరూ కూడా మహిళలు ఉన్న తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా శ్మశాన ప్రాంతం అంతా కూడా మొత్తం విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అక్కడ మనం చూడొచ్చు వైష్ణవి తల్లి ఏ విధంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినందుకు కూడా ఎవరు ఆమెను ఓదార్చినటువంటి పరిస్థితి. మొత్తం మహిళలందరూ వాళ్ళందరూ కూడా మర్రాలి, ఆ పిల్లలకు న్యాయం జరగాలి, ఆ పిల్ల పరిస్థితి రావద్దు అంటే వాళ్ళకు శిక్ష ఇవ్వాలి. నా బిడ్డను పట్టే వారేసుకుంటే అయ్యో, నా బిడ్డలు అయ్యో. వైష్ణవి తల్లి వైష్ణవి తండ్రి చూడండి, ఆ ఇద్దరు తల్లిదండ్రులు నిన్న ఉదయం వరకు కూడా సో అంత ప్రశాంతంగా ఉంది. కొన్ని నెలల్లోనే తమ బిడ్డకు ఇంకొక బిడ్డ మనవడు కానీ మనవరాలు పుడతారనేటువంటి సంతోషంలో ఉన్నాయి ఇద్దరు తల్లిదండ్రులు. ఇలా శ్మశానంలో ఇక తమ బిడ్డ లేదు, ఇక తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయిందని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు ఇద్దరు రోధిస్తున్నటువంటి పేరు నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ కంటకడి పెడుస్తుంది. అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, మా బిడ్డని ఇంత దారుణంగా చంపినటువంటి వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి, వదిలిపెట్టకూడదని ప్రతి మహిళ కూడా ఇక్కడ అందరూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వీరందరూ కూడా ఒక పెద్ద కుటుంబం, బంధువులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వైష్ణవికి సంబంధించినటువంటి అందరూ కూడా తల్లిదండ్రులు ఎంత రోధిస్తున్నా కూడా ఎవరు కూడా వారిని రోగి ఆపలేనటువంటి పరిస్థితి. సో ఒకసారి చూడొచ్చు మొత్తం మహిళలందరూ కూడా సో అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా వాడిని కూడా ఇదే విధంగా చంపాలి, ఇదే విధంగా శిక్షించాలి, అతనికి సరైనటువంటి శిక్ష పడాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ సోదరుడు కూడా ఉంటారు, అర్థమాడు మీరు చర్యలు తీసుకుంటామంటారు కానీ అదే కథ పానం తీస్తేనే వాళ్ళు నిజమైన పోలీసులు. వాళ్ళు ఏమంటారు మేము చూసుకుంటామంటారు, అది కరెక్ట్ కాదు. ఇది శిక్ష పడకపోతే చర్య తీసుకోకపోతే కంపల్సరీ ధర్నా చేస్తా మళ్ళీ పోరాటం సాగిస్తా. 2 రోజులు అయినా సరే ఆయన చర్య తీసుకొని శిక్ష అయ్యడానికి ఉరి శిక్ష వేయడానికి తల్లిదండ్రులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు, హత్య చేశారు, వాళ్ళు కూడా కలిసి చంపారు అనేటువంటి ఆవేదన ఇక్కడ అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా లేడీస్ పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది, మహిళలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు ఎప్పుడన్నా అనుమానం కలిగిందమ్మా? అనుమానం జరిగిందమ్మా? సంపేరని చెప్పి పెళ్ళైనా
శిక్ష పడాలి అసలు అంత బతకద్దు అది పానం పోతే మాకు న్యాయం జరిగినట్టు అప్పటికి గవర్నమెంట్ చేస్తూ అత్త అసలు అత్త కూడా ఉండద్దు అత్త నా మనవరాలు నా బిడ్డని సాదుకున్న మాంచాన్ని చిన్నప్పుడు సాదుకున్న తల్లి ముగ్గురు కొడుకులు తల్లి చంపేసారు వచ్చి చంపి మొత్తం పోసి కట్టుబడి పోసి శబ్దాలు వారేసి ప్రతి ఆడపిల్లకు ఆదర్శంగా వయసు ఇంకొకసారి ప్రేమ పెళ్లి అంటూ ఎవడన్నా వచ్చి ఈ విధంగా మోసం చేస్తే ఖచ్చితంగా చట్టం కఠినమైన తక్షణమైన శిక్షలు విధించాలి. ఇంకో ఆడబిడ్డకు మోసం జరగక ముందే ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. మనించుండి చిన్న పసికందు కడుపులో ఉండి కూడా మరి ఇంతగా మానవత్వం లేకుండా బిడ్డ నాలుగోడల మధ్యన సంపీడ్చిపెట్టిండు. ఇట్లాంటి రాక్షసులకు ఎలాంటి శిక్షలు విధిస్తే మన ఎన్ని జరగలేవు. గత 5 నెలల నుండి దాదాపు 4 నుండి 5 హత్యలు. ప్రేమ అంటారు, పెళ్లి అంటారు. అందరూ కూడా ఇక్కడ సమాధి దగ్గర అంటే వైష్ణవిని ఇక్కడ ఖననం చేసిన తర్వాత సమాధి దగ్గర అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. అందరూ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. మీ చావుకు కారణమైనటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాం, అందుకోసం ఎంత పోరాటానికైనా సిద్ధపడతామని ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ ప్రతిజ్ఞకు సంబంధించి చూడొచ్చు. శిక్ష పడాలి, శిక్ష పడాలి, శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. ఓం శాంతి. వైష్ణవి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. తన ఆత్మ శాంతించాలంటే తన ప్రాణం పోయిన కారణం ఎవరైతే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి, శిక్షలు పడాలి. పడితే కానీ మారదు. ప్రతి ఆడపిల్లకు విజ్ఞప్తి, దయచేసి మీ జీవితాలను సో చూడొచ్చు, నిజంగా చాలా బాధ కలిగింది. ఎక్కడా కూడా ఇలా చిన్న వయసులోనే చనిపోవడం, 18 ఏళ్ల వయసులో వైష్ణవి ఇలా చనిపోవడం, కుటుంబం అంతా కలిసి అందరూ కూడా వైష్ణవి సమాధి దగ్గర ఖననం చేసినటువంటి ఆ ప్రాంతంలోనే వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు, ప్రతిజ్ఞ చేస్తున్నారు, గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు చట్టాలు కూడా సరైనటువంటి న్యాయం చేయాలి, వెంటనే అతనికి ఉరిశిక్ష పడాలి, వెంటనే అతన్ని ఏ విధంగా అయితే తమ బిడ్డ ప్రాణం తీశాడో, ఎంత కిరాతకంగా చంపాడో అదే రీతిలో అతనికి కూడా గుణపాఠం రావాలి, అతనికి కూడా ఖచ్చితంగా అలాంటి శిక్ష పడాలనేటువంటి డిమాండ్ అందరూ కూడా వినిపిస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. అందరూ కూడా ఊరు మొత్తం కదిలి వచ్చింది, ఊరు కదిలి వచ్చినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు. తమ కళ్ళ ముందు నిన్న మొన్నటి వరకు ఎంతో సంతోషంగా కనబడినటువంటి వైష్ణవి ఇలా పక్క రోజు ఉదయం చూసేసరికి ఇంత దారుణంగా గర్భవతి అయినటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా అంత దారుణంగా చంపాడు అంటే అది తట్టుకోలేకపోతున్నాము అనేటువంటి ఆవేదనను ఇక్కడున్న వారందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ వైష్ణవి సోదరుడు తను హైదరాబాద్ లో ఉంటాడు, సొంత అన్న వైష్ణవి అన్న వాళ్ళు ఊహించుకోలేదు. తమ చెల్లి ఎంతో సంతోషంగా ఉందని భావించారు, కానీ ఇలా చనిపోతుంది అనేటువంటి ఆ విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. తమ చెల్లెల్ని గారాల పట్టిగా చూసుకున్నారు. అన్నలందరూ కూడా ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు, ఎంతో కళ్ళలో పెట్టుకుని చూసుకున్నటువంటి అన్నలు ఇక తమ చెల్లి లేదు అనేటువంటి బాధను తట్టుకోలేక ఎవరు కూడా ఇక కదలలేనటువంటి పరిస్థితి. అంత్యక్రియలు పూర్తయినా కూడా అందరూ ఇక్కడే ఉండిపోయారు. ఎవరు కూడా అక్కడికి ఇళ్లకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అందరూ కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా ఆవేశం ఇంకా కూడా తగ్గలేదు. చూడొచ్చు, ఇక్కడ మరో సోదరుడికి ఇప్పుడే కొద్దిసేపటి కింద శ్రోతకు పడిపోయాడు. అతను నిన్నటి నుంచి కూడా అతను నాన్ స్టాప్ గా అతను ఏడుస్తూనే ఉన్నాడు. తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో కొద్దిసేపటి కింద ఫిట్స్ వచ్చే శ్రోతకు పడిపోయాడు. చూడొచ్చు, వైష్ణవి సొంత అన్న
ఇక్కడ పరిస్థితి చూడవచ్చు ఎంత దారుణంగా ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి ఎవరు నా చిన్న కొడుకు చచ్చిపోతుంది కిరి వస్తుంది నా కొడుకు బాధ పడుతుంది కొడుకుంటే పోతే అర్థం ఎట్లా బతకాలా నా కొడుకు నా బిడ్డలు చంపిన నలుగురు శిక్ష పడాలా నాకు ఆత్మ శాంతి కావాలా రాష్ట్రం దండం పెట్టా నాకు జరిగిన అన్యాయం జరగదు నా కొడుకు చూడు ఈ మందిని చూడు నా బిడ్డ పిల్లలు తెలవడుతుంది నా బిడ్డని పొందలు వారేసినాడు శాంతి పొందలు వారేసింది నేను నమ్మించి మోసం చేసిండు అయ్యో చంపించడం కూర్చున్నాడు మమ్మల్ని బయట పోయేలాగా తీసి పళ్ళం పెట్టి మార్చేసినాడు. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందమ్మా ఇలా మీ దగ్గర బాగా చూసుకుంటున్నాడే అనుకున్నారా చంపేస్తాడని మీరు ఎప్పుడైనా ఆడు నోట్లేదు ఆడు నల్లి కుట్టాడు ఒక్క మాట మాట్లాడాడు తిన్నవా పన్నవా ఏ జోబియాడు మొత్తం నటుడు తల్లిదండ్రులకు పోకుండా అన్నదమ్ముల మాట అనుకుంటా తల్లి మాట అనుకుంటా సంపేరా మిమ్మల్ని మీ పాప ఎప్పుడన్నా అమ్మ ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కట్నం అడుగుతున్నారు చెప్పింది అమ్మ అసలు ఏమంటున్నారు అన్నదమ్ములు వాళ్ళ తల్లి పంట పెడుతున్నారంట మీ అల్లూరు బాధపడుతుండు అమ్మ కట్నం పైసలు ఇంటిది 2 తులాల బంగారం పెట్టిన బిడ్డకు ఆయనకి తులా సైన్ వేసిన బండు కొనిచ్చిన 5 లక్షలు వద్దన్నా కొద్దిగా చీర పట్టినాక వద్దన్నా అత్తమ్మ కూడా పూజ కొని నేను ఉంటాను 12 లక్షల భూమి 6 లక్షలు పెట్టుకున్నా ఇంకా 6 లక్షలు ఇంకా తీసుకోవాలా నా పిల్లలు నన్ను ఎంత నేను ఉంటాను ఏమంటే ఇంకా మంచిగా మరి కొన్ని 5 రూపాయలు పెట్టానన్నా. రీసెంట్ గా మీ పాప వైష్ణవి అలాగే హరిబాబు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ జగిత్యాలలో అప్పుడు ఏం చేశారు వాళ్ళ అత్త కూడా ఏదో కారం చల్లారు అని అంటారు ఏం జరిగింది అప్పుడు కొట్లా పోయారు అయితే మా గురించి ఏమన్నాడు అత్తమ్మ నా 10 లక్షలు పుంజుకున్నది మా అమ్మ 10 తులాల బంగారం పుంజుకున్నది ఇల్లు తీసుకుంటుంది నా పిల్లల్ని వేలుకొని అడిగి అత్త అంటే ఇల్లు ఇస్తాంటుంది అన్ని తిర్లు ఇస్తాంటుంది నా పిల్లల్ని వేలుకొని సరే పోరమ్మ పోరి కానీ నా పిల్లల్ని బతికించుకోరి నా బిడ్డను ఒట్టకురి తిట్టకురి సంపకురి మీకు ఎండలు తెలుసు అంటారు గుణగాలు తెలుసు అంటారు నా బిడ్డకి ఏమైనా అయితే మరి ఉండదంట సరే అని పోయిర్రు అమ్మ సామానంతా వేరే రూమ్ లో పెట్టుకొని సామాన్ పెట్టుకుంటామన్నారు సరే కొడుకున్నది కిచెన్ పోయింది కారం పొట్టి వచ్చి నా బిడ్డ ముఖం కొట్టిన ఇద్దరు నా బిడ్డలు కొట్టి తల్లి కొడుకు కూడా మీ అల్లుడు కూడా దాన్ని అంచూరు కింది కంచూరు కిందికి కారం పొట్టు కొట్టి కింది కంచూరు దానికి ఏమైనా పడుతుంది బుద్ధి మీద బుద్ధి లేచినాక త్వరగా పట్టుకునేస్తూ లంగేడుకు నా పిల్లలు ఒక్కటి కొడితే కొన్ని దెబ్బలు జరుగుతాయా ఒక్కటి కొడితే సరే అని ఎప్పుడు వేసుకుని ఇంటికి వచ్చింది అమ్మ గిట్ల జరిగిందని బిడ్డ సామాన్ తీసుకుని పోతుంటే అమ్ముతారు బిడ్డ నా ఇంటికని ఉండి అమ్మ ఒకళ్ళు పుట్టినాక నేను పంచాయతీ పెడుతోనంతా అంటే మీరు అత్తగారింటి పంపాలని అనుకున్నారు అప్పటికి అనుకుంటా వాళ్ళు ఎందుకంటే ఊపితే వెళ్ళిపెడుతుంది నా కొడుకు ఉంచుకుంటాం అంటే ఎవరు పిల్లలు వాళ్ళు ఇంటికి పంపేయాలని నేను అనుకుంటే కారం పెట్టి వేసి కొట్టింది దానికి ఇంటికి వచ్చేసి అప్పుడేం మీకు అనుమానం రాలేదా ఏమన్నా ఇబ్బంది పడతారేమో మీ పాపని హింసిస్తున్నారు వేధిస్తున్నారు వచ్చింది అనుమానం వచ్చింది అంతకుముందు ముందు ఎప్పుడు చంపేస్తాను నాలుగు పట్టుపడుతుంది కదా నేను చూసుకుంటాను నీ బిడ్డకి ఏమైనా నేను చూసుకుంటాను మీ అల్లుడు నీకు మాట ఇచ్చాడు ఏం కాదు నీ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా అన్నాడు అప్పుడు నమ్మారు లోపల ఎత్తుండు నటిస్తుండు ఇంటికి వచ్చిండు అమ్మ